పరిసరాల్లో ఒకసారి గమనించండి. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారులను అప్రోచ్ అవ్వండి. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 17వ తారీఖు వరకు వర్షాలు పడతాయి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. పవన్ మనతో అందుబాటులో ఉన్నారు. వార్ 2 ఈవెంట్ దగ్గర నుంచి అధికారులతో మాట్లాడుతున్నారు. అక్కడ పరిస్థితిని గురించి తెలుసుకుంటున్నారు. ఒకసారి చూద్దాం. ఫైనల్ గా ఒక్కసారిగా వస్తా ఉన్నారు జనాలు. అండ్ ఎంట్రీ ఎగ్జిట్ లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? వీళ్ళందరూ కూడా అభిమానులు మాట వినరు ఒక్కసారిగా చెప్పినా కూడా. సో వారికి ఎలా నచ్చ చెప్తా ఉన్నారు? ఏమైనా లాఠీ చార్జ్ చేసే అవకాశం ఉందా మాట వినకపోతే? అట్లాంటి ఏం లేదు. మీరు చూస్తున్నారు కదా, అంత ఫ్రీగా పోతున్నారు. స్వేచ్ఛ ఉన్నది ఇక్కడ. ఎవరికైనా ఎవరిని కూడా అన్నెసెసరీగా హరాజ్ చేయరు పోలీసు కూడా. ఎందుకంటే మేము బోర్డ్స్ పెట్టించి వాళ్ళకి డైరెక్షన్ చూపిస్తాం. మీరు ఎట్లా పోవాలా ఫ్రీగా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎవరైతే వాళ్ళు ఎంటర్టైన్మెంట్కి వచ్చారో వాళ్ళు వెళ్ళే అవకాశం మేము కల్పిస్తున్నాం. అది మా డ్యూటీ. సుమారుగా ఎంతమంది ఉండొచ్చు సార్ ఇందులో? మరి ఎంతమంది బెటాలియన్ ఫోర్సెస్ ఉన్నాయి సార్ ఇందులో? దాదాపు ఒక టోటల్ ఒక 300 మెంబర్స్ పెట్టినాం. 300 మెంబర్స్, సుమారుగా 300 మెంబర్స్ సెక్యూరిటీ ఉందంటారు. రైట్, ఇది పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం దాదాపు 300 మంది 240 మంది బ్రదర్ ఓన్లీ పోలీసు వ్యవస్థ. 240 మంది పోలీసు వ్యవస్థ. ఇప్పుడు ఈ వార్ 2 సినిమా ఈవెంట్ సందర్భంగా 240 మంది పోలీసు వ్యవస్థ ఈ కార్యక్రమానికి హాజరైనారు. ఇది సిచ్యువేషన్. రైతు ప్రతి ఒక్కటి కూడా దాదాపు 200 నుంచి 300 మంది పోలీసులు అయితే మోహరించడం జరిగింది పూర్తిగా. అయితే పోలీసులు చెప్తుంది ఏంటంటే ఈవెంట్ వారు అరేంజ్ చేసుకున్నారు. సో బాధ్యత సెక్యూరిటీ కల్పించడం మా బాధ్యత. సెక్యూరిటీ మీకు కల్పిస్తూ ఉంటాం లోపల వాళ్ళకి. సో వర్షం పడితే ఏంటి తొక్కిసలాట అవుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్కు మరొక బిగ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే 3 గంటల్లో కుండపోత వాన కురైపోతుంది అంటూ చెప్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే ఉప్పల్, హబ్సిగూడ, నాగోల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, గాజుల రామారం, అల్వాల్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలు కూడా మనం చూసాం. మొన్న ఒక రోజు గ్యాప్ ఇచ్చింది. అంతకుముందు రోజు కురిసినటువంటి వాన మనం చూసాం. గురువారం సాయంత్రం కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ మహానగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. మోకాళ్ళ నుంచి నడుముల్లో వరకు నీరు ప్రవహించింది. అనేక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో చాలా వరకు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఒక్కరోజు కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ మహానగరం మరొకసారి వరద నీటిలో చిక్కుకుపోయింది. చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా పడినటువంటి భారీ వర్షంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రజలు ఆఫీసులకు వీకెండ్ కావడం వల్ల కొంత ఆఫీసులకు వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ చాలామంది సుదూర ప్రాంతాలకి వెళ్ళే వాళ్ళు ఓఆర్ఆర్ మీద కానీ హైవేల మీద కానీ చిక్కుకుపోయిన పరిస్థితి కూడా మనం చూసాం విపరీతమైనటువంటి ట్రాఫిక్ వల్ల. అలాగే చాలామంది స్ట్రీట్ వెండర్స్ ముఖ్యంగా నానా అవస్థలు పడ్డారు. మొన్న గురువారం రోజు కురిసినటువంటి వర్షానికి స్ట్రీట్ వెండర్స్ తీసుకొచ్చినటువంటి ఆ కూరగాయలు కానీ వాళ్ళ సరుకులన్నీ కొట్టుకుపోతున్నా కానీ చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో నిన్న కురిసినటువంటి వర్షం నుంచి ఇంకా చాలా ప్రాంతాలు తేరుకోలేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో వరద నీరు అలాగే ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి భారీ వర్షం పడుతుంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వీకెండ్ కావడం అనేది ఖచ్చితంగా కొంత సానుకూల పరిణామం. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళు కానీ చాలా వరకు ఇళ్లలోనే ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైనా సరే ముఖ్యమైనటువంటి పనుల మీద లేదంటే ఇంకేమైనా కార్యకలాపాల మీద బయటకు వెళ్ళే వాళ్ళు ఉన్నా లేదంటే వీకెండ్స్లో కూడా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా మీరు జాగ్రత్తగా ఉండండి. రానున్నటువంటి 3 గంటలు ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 4 o'clock అయింది. మరొక 3 గంటలు అప్రాక్సిమేట్లీ 7 o'clock వరకు
భారీ వర్షం పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. మీకు మ్యాప్స్లో కూడా చూపిస్తోంది, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. హైదరాబాద్ మొత్తం మేఘావృతమైంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 17వ తారీఖు వరకు వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ పలు సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేసింది. దానికి సంబంధించి డీటెయిల్స్ని కూడా ఏ రోజుకు ఆ రోజు వాతావరణ శాఖ ఇస్తూనే ఉంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్కు వరుసగా అలర్ట్లు జారీ చేస్తూనే ఉంది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. నిన్న కురిసినటువంటి వర్షాలకు సంబంధించి ఒకసారి మనం డీటెయిల్స్ చూడొచ్చు. నిన్న రాత్రి 11-12 గంటల వరకు కురిసినటువంటి వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే తొర్రూరులో 13.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇది ఖచ్చితంగా హైయెస్ట్ అని చెప్పుకోవాలి. నిన్న తెలంగాణ ప్రాంతంలో నమోదైనటువంటి హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇది 13.5 సెంటీమీటర్లు. అలాగే బేగం బజార్లో 12.4 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ సెస్లో 11.9, చార్మినార్లో 11.2, హిమాయత్ నగర్లో 10.3, జవహర్ నగర్, ముషీరాబాద్ పరిసర ప్రాంతాల్లో 10.2, నాంపల్లి 10.1, ఆసిఫ్ నగర్ 9.7, ఎల్బీ నగర్ 9.6, అంజంపురా 9.2, అలాగే గణాంక భవన్ 9.2, హయత్ నగర్ 9.1, మలక్పేట 8.9, శ్రీనగర్ కాలనీ 8.6. కనిష్ట స్థాయిలో 8.6గా నమోదైతే నిన్న అర్ధరాత్రి వరకు కురిసినటువంటి వర్షంలో హైయెస్ట్ తొర్రూరులో 13.5 నమోదైంది. ఖచ్చితంగా ఒక భారీ వర్ష స్థాయి ఇది. చాలా ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి హెచ్చరికలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నా కొలీగ్ కళ్యాణ్ మనతో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది వాతావరణ శాఖ. పవన్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? వాతావరణ శాఖ మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుంది. రైట్ నందు, ఏదైతే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం అయితే ఈ రోజు కొంచెం బ్రేక్ పడినట్టు కనపడుతుంది. కానీ రానున్న 3 రోజుల్లో అతి భారీ వర్షాలు పడుతున్నట్టుగా వాతావరణ శాఖ అయితే సూచించడం జరిగింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 3 రోజుల్లో అది ఉపరితల ద్రోణి బలపడి గట్టి వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉంది. దానికి తోడు ఏదైతే నిన్న మనం చూసామో దాదాపుగా 8 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం అయితే కురుస్తూ వచ్చింది గత 2 రోజులుగా. ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా క్లైమేట్ కొంచెం పొడి వాతావరణం కనిపించింది ఉదయం వరకు కూడా. కానీ ప్రస్తుతానికి ఇప్పటికైతే మేఘాలు కమ్మేసినట్టుగా కనపడుతూ ఉంది. ఇప్పుడిప్పుడే మేఘాలు ఫామ్ అవుతున్నాయి హైదరాబాద్లో. ప్రస్తుతం మనం హైదరాబాద్ యూసుఫ్గూడలో ఉన్నాం. ఇక్కడున్న ప్రస్తుతం ఏరియాలో అయితే కొంచెం క్లౌడీ వెదర్గానే కనపడుతూ ఉంది. చిరు జల్లులు అంటే సన్న జల్లులు పడుతూ ఉంది. అయితే ఏదైతే నిన్న కురిసిన వర్షానికి ఇప్పటికీ ట్రాఫిక్ జామ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన హైదరాబాద్లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతూ ఉంది. సో అభిమానులు ఎక్కడెక్కడి నుంచో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. కానీ వర్ష సూచనలు ఉన్నా కూడా పట్టించుకోకుండా ఓపెన్ ఏరియాలో గ్రౌండ్స్లో ఇలాంటి షూట్స్ ఓపెన్గా పెట్టడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. ఒక్కసారిగా ఎగబడతా ఉన్నారు. ఒక్కసారిగా ఈవెంట్ స్టార్ట్ అయిన కాసేపటికి పవన్ ఒక్క నిమిషం జస్ట్ మీరు లైన్లో ఉండండి. ఒక్క నిమిషం పాటు లైన్లో ఉండండి పవన్, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. హైదరాబాద్ మహానగరంలో ఈరోజు కురైపోతున్నటువంటి వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడబోతోంది అంటూ చెప్తోంది. ఎవరు బయటికి వెళ్ళొద్దు, అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలి అంటూ వాతావరణ శాఖ సూచిస్తోంది. ఒకవేళ ఎవరైనా బయట ఉన్నట్లయితే వీలైనంత త్వరగా మీ ఇళ్లకు సేఫ్ ప్లేసెస్కు చేరుకోండి అంటూ వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా మీరు సేఫ్ ప్లేసెస్కి చేరుకోండి, లేదంటే భారీ వర్షంలో నిన్న కూడా ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరించింది. అయినా సరే చాలామంది బయటే ఉన్నారు. ఈ వర్షపు నీటిలో చిక్కుకొని నానా అవస్థలు పడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి మరొకసారి అలాంటి హెచ్చరికలే మనం చూస్తున్నాం. సో జాగ్రత్తగా ఉండండి. వీలైనంత త్వరగా మీరు మీ ఇళ్లకు లేదంటే సేఫ్ ప్లేసెస్కు చేరుకోవడం చాలా మంచిది. రైట్, పవన్ మనతో మాట్లాడుతున్నారు. పవన్, డీటెయిల్స్ ఏంటి? వాతావరణ శాఖ ఇప్పుడు మీరు చెప్తున్నారు వార్ 2కి సంబంధించిన ఈవెంట్ కూడా ఉంది.